इस्लामाबाद शहर के अंबरपेट में एक बुजुर्ग जोड़े का बेदर्दी के साथ कत्ल कर देने का वाकया ताखीर से मंजर यहाँ पर आया। तफसीलात के मुताबिक रिटायर्ड मुलाजिम लिंगा रेड्डी और उसकी अहलिया अर्मिला देवी को नामालूम अफराद की जानिब से बेरहमी के साथ कत्ल कर दिया गया। इस जोड़े को 3 लड़कियां हैं जो 2 अमेरिका में रहती हैं और 1 लड़की उसके साथ रहती हैं। इस वाक़े की इत्तला के साथ ही पुलिस ने सुराख लगाने वाली टीम के हमरा मुकामी वाक़े पर पहुंचकर ज़ाब्ते की कार्रवाई करते हुए इस सिलसिले में एक मुकदमा दर्ज करके तहकीकात का आगाज कर दिया। एडिशनल डीसीपी ईस्ट जोन नरसैया ने मीडिया से बात करते हुए इस सिलसिले में तफसीलात से वाकिफ करवाया। పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబా నగర్లో అరౌండ్ 12:30 ప్రాంతంలో పోలీస్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒక ఇంట్లో ఒక ఇద్దరు భార్యాభర్తలు వృద్ధ దంపతులు చనిపోయి ఉన్నారని ఒక ఇన్ఫర్మేషన్ తోటి ఇమ్మీడియట్గా పోలీస్ డీసీపీ జోన్ నేను అందరం కూడా ఇక్కడ స్టాఫ్ అందరూ విజిట్ చేయడం జరిగింది. సో అక్కడ విజిట్ చేసిన సీన్ ఆఫ్ క్రైమ్లో ఒక లింగారెడ్డి గారు ఏజ్ అబౌట్ 80 years, అతని భార్య ఊర్మిళ ఆమె కూడా ఏజ్ అబౌట్ 75 years ప్లస్ ఉన్నది. సో వాళ్ళిద్దరూ రక్తపు మడుగులో మరణించి ఉన్నారు. సో ఇమీడియట్గా క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్ డీసీపీ గారు పర్యవేక్షణలో ఇక్కడ ఉండి మొత్తము స్క్వాడ్ తీసుకొచ్చి అంత సీన్ ఆఫ్ క్రైమ్ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో మోస్ట్లీ సీన్ ఆఫ్ క్రైమ్ చూసి ప్రకారము ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళిద్దరిని హత్య చేసి వేరే కుటుంబ సభ్యులతో తెలుసుకుంటే కూడా కొంచెం బంగారం కూడా పోయిందని చెప్తున్నారు. సో మర్డర్ ఫర్ గెయిన్ కేసు రిజిస్టర్ చేస్తున్నాము. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము. సైంటిఫికల్గా ఫింగర్ ప్రింట్స్, సీసీటీవీ, అన్ని రకాలుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. అతి త్వరలో ఈ కేసును హంతకులను పట్టుకునేందుకు పోలీసులు అన్ని రకాలుగా ప్రయత్నిస్తుంది. ఒంటరిగా ఉంటున్నారు కాబట్టి తెలిసిన వ్యక్తులు ఉండే అవకాశం కూడా ఉన్నది. ఒంటరిగా ఉన్నారు. సో లాస్ట్ వాళ్ళని గురువారం 2 గంటలప్పుడు అరౌండ్ 12:30 అప్పుడు వాళ్ళ ఇంట్లో పనిచేస్తే ఒక బాబు టిఫిన్ తీసుకొని వెళ్ళాడు. అతను లాస్ట్ సీన్. సో మోస్ట్లీ వాళ్ళు చెప్పేదాని ప్రకారము ఈవినింగ్ అవర్స్లో ఏమైనా ఎంట్రీ అయిన తర్వాత ఈ హత్య చేయబడుతుందని భావిస్తున్నాం. సో అతి త్వరలో ఈ కేసును పోలీసులు అన్ని రకాలుగా